హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ మోమోస్. ఈ రోజు నేను మా హస్బెండ్ కలిసి అహోబిలం వెళ్తున్నాము 9 నరసింహస్వాముల దర్శనం చేసుకోవడానికి. ఈ నవ నరసింహస్వాముల దర్శనం ఏంటి, స్వాతి నక్షత్రం రోజు ఎందుకు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. మేమైతే మార్నింగ్ 5 కంతా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎగువ అహోబిలంకి వెళ్ళేసరికి 5:50 అలా అయింది. ఈ రోజు నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాము. పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేశాము. ఎందుకంటే ఈ రోజు నవ నరసింహస్వాముల దర్శనం చేసుకోవడం చాలా కష్టము. దాదాపు 10 to 12 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే నడక ద్వారానే వెళ్ళాలి. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఇంకా కొంచెం చీకటిగా చల్లగా ఉంది. చాలా మంది అయితే స్టార్ట్ అయిపోయారు. ఈ నవ నరసింహస్వాముల దర్శనం ఏంటి అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ విన్నప్పుడు అలానే అనుకున్నాను. మనకు తెలిసిండేది రెండే నరసింహస్వాములు కదా, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. మళ్ళీ ఈ 9 నరసింహస్వాములు ఎక్కడున్నారు అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నాక ఖచ్చితంగా నేను కూడా ఒకసారి దర్శనం చేసుకోవాలి అనుకున్నాను. చాలా మందికి నవ నరసింహస్వాముల దర్శనం గురించి తెలియదు. అది స్వాతి నక్షత్రం రోజు ఎందుకు చేసుకుంటారంటే, నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. సో ఈ రోజు 9 నరసింహస్వాములను దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను. వంశీ మాత్రం ఇది సెకండ్ టైం అంట. తను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళారు. ఎగ్జాక్ట్ గా 6కి స్టార్ట్ అయ్యాము పావన నరసింహస్వామి దర్శనానికి. ఫస్ట్ అయితే పావన నరసింహస్వామి దర్శనానికనే స్టార్ట్ అయ్యాము. అన్నిటికన్నా ఎక్కువ టైం పట్టేది ఇదే. దాదాపు ఒక 2 అవర్స్ టైం పడుతుంది. ఫస్ట్ అయితే ఇలా స్టార్టింగ్ స్టెప్స్ ఉంటాయి. ఇంకా సన్ రైజ్ అయితే అయిపోయింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ 6:30కి. సమ్మర్ కాబట్టి ఇలా ఉంది. వింటర్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట. ఇంకా చాలా గ్రీనరీ, ఇంకా చాలా చల్లగా క్లౌడీగా చాలా బాగుంటుంది అని చెప్పారు. స్టెప్స్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉన్నాయి ఎక్కడానికి. అవి కంటిన్యూగా ఉన్నాయి కదా, కాబట్టి కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఇక్కడ మనకు కనిపించేది మాలోల నరసింహస్వామి. ఆ టెంపుల్ కూడా మనం ఈరోజు దర్శనానికి వెళ్తాము. ఎందుకంటే నాకు చెప్పులు లేవు కదా, ఎక్కడ గుచ్చుకుంటా తెలియదు. ఇంకా స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లాగా స్టార్ట్ అయింది. అంటే కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. ఇలా మెయిన్ ఫారెస్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను. చిన్నది కాదు, చాలా పెద్ద మిస్టేకే అది. చెప్పులు లేకుండా రావడం. అప్పటికి మా హస్బెండ్ అండ్ మా మామయ్య చెప్తానే ఉన్నారు చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని. నేను అసలు ఇలా ఉంటుంది అనుకోలేదు. నార్మల్ గా మనం తిరుమల దర్శనానికి వెళ్తాం కదా కాలినడకన, అక్కడ స్టెప్స్ ఉంటుంది, ఇట్లా కొంచెం వాకింగ్ ఉంటుంది. సో అలానే ఉంటుంది కదా, మనం గుడికి వెళ్తున్నాం స్వామి దగ్గరికి, ఇలా చెప్పులు వేసుకోకూడదేమో అన్నట్టు నేను వేసుకొని రాలేదు. కానీ ఇక్కడైతే చాలా రివర్స్ లో ఉంది. అసలు ఇక్కడ మనం చెప్పులు లేకుండా అసలు నడవలేము. మొత్తం రాళ్ళు రప్పలు, అసలు కొండలు అలా అంతా ఉన్నాయి. చెప్పు లేకుండా వెళ్తున్నాడంటే చెప్పిన కదా నీకు తెచ్చుకోమని చెప్పి ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడు నాకు వేసుకొని పోతాను నాకు లేకుండా. మా హస్బెండ్ ఇంకా తన చెప్పులు నాకు ఇచ్చేశారు. ఇంకా నేను నడవలేకపోతుంటే, తను ఇంకా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు దాదాపు 2.5 months చెప్పులు లేకుండా నడిచారు కాబట్టి ఆ అలవాటుతో కొంచెమైనా నడవగలిగారు. నాకైతే చాలా కష్టమైపోయింది. తనకు కూడా చాలా కష్టంగానే ఉన్నింది. పాపం వేరే ఆప్షన్ లేక ఇంకా అలానే వచ్చాము. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అన్నట్లు ఇదొక చిన్న మిస్టేక్ చేసాము. అసలు నా సజెషన్ ప్రకారం ఇంకా చెప్పుల కన్నా షూస్ వేసుకొని వస్తే బెటర్. ఇంకా చాలా స్పీడ్ గా నడవగలుగుతాము. చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఇక్కడ, కానీ వాళ్ళకి చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. ఎన్నో సార్లు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఈజీగానే అనిపించింది. కానీ మాకైతే చాలా టఫ్ అనిపించింది ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి. ప్లస్ అది కాకుండా సమ్మర్ సీజన్ కదా, అసలు చెట్లు అన్ని ఎండిపోయాయి, గ్రీనరీనే లేదు. అదే వింటర్ అయితే చాలా బాగుండేది క్లైమేట్. నడుస్తుంటే వస్తూనే ఉంది. నేనేమో వచ్చిన వాళ్ళందరినీ ఇంకా ఎంతసేపు ఉంది, ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పి అడుగుతూనే ఉన్నాను. అసలు ఇంకా చాలా దూరం నడచాలి. ఆల్మోస్ట్ ఒక 6 kilometers అలా ఉండొచ్చు అని చెప్పారు. ఫైనలీ రీచ్ అయిపోయాము. అక్కడ కనిపించేదే ఇంకా టెంపుల్. దాదాపు ఒక 2 hours పట్టింది ఇక్కడికి రావడానికి. ఫస్ట్ టెంపుల్ పావన నరసింహస్వామి గోవింద గోవింద. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి స్వామికి దీపం పెట్టి టెంకాయ కొట్టాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శించుకున్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. ఏమంటే లోపలికి ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను.
ఇంకా స్వాతి నక్షత్రం రోజు ఒక మానవ సేవలాగా అన్నదానాలు పెడుతూ ఉంటారు అక్కడక్కడ. మేము కూడా ఇక్కడ పావన నరసింహ స్వామి దగ్గర లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ దర్శనం బ్రేక్ఫాస్ట్ కు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. కరెక్ట్ గా 8:30కి స్టార్ట్ అయ్యాము రిటర్న్. ఈసారి మాత్రం డిఫరెంట్ సినారియో, ఎందుకంటే సూర్యుడు వచ్చేసాడు, కొంచెం ఎండ స్టార్ట్ అయిపోయింది. అంటే మళ్ళీ రిటర్న్ అంటే సేమ్ వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళాలి. ఈసారి అసలు ఎక్కడైనా రెస్ట్ తీసుకుందామని కూర్చోడానికి కూడా నీరు ఎక్కడా లేదు, అంత ఎండ ఉంది. మళ్ళీ ఇంకా 2 hours లో రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా వరాహ నరసింహ స్వామికి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాము. అదిగోండి అక్కడే కనిపించేది వరాహ నరసింహ స్వామి టెంపుల్. ఇది సెకండ్ టెంపుల్. వరాహ నరసింహ స్వామి గోవింద గోవింద. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఒక 10 minutes అలా కూర్చొని ఇంకా జ్వాలా నరసింహ స్వామి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక 1 hour అని చెప్పారు. ఈ వే అయితే కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం ఎక్కువ బండరాళ్ళు ఇలా కొండలు అలా ఉన్నాయి. మామూలుగా అయితే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుందంట, ఇంకా వాటర్ లోనే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఏం లేదు, జాగ్రత్తగా ఎక్కాలి. ఇవన్నీ చాలా స్లిప్ అయితే చాలా డేంజర్ అసలు. ఇంకా వాటర్ అయితే ఫుల్ తాగుతున్నాము స్వెట్టింగ్ వల్ల అండ్ హాట్ వెదర్ వల్ల. ఇంకా బోట్ కనిపించేసరికి అమ్మయ్య వచ్చేసాం అనుకున్నాను, కానీ హాఫ్ వేనే వచ్చాము, ఇంకా హాఫ్ వే ఉంది. ఇంకా పైన స్టెప్స్ ఇంకొక 200 స్టెప్స్ అలా ఉంటాయంట. ఇక్కడ కొంతమంది అందరికి మధ్య ఇస్తున్నారు. ఇక్కడ కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాం, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కనిపించేది ఉక్కు స్తంభం. మీకు వేరే వ్యూ నుంచి ఇంకా క్లియర్ గా చూపిస్తాను. ఫైనల్లీ జ్వాలా నరసింహ స్వామి అయితే రీచ్ అయిపోయాము. నార్మల్ గా ఇక్కడ ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది వర్షాకాలంలో. జ్వాలా నరసింహ స్వామి గోవింద గోవింద. ఈ టెంపుల్ అయితే చాలా హైట్ లో ఉంది, చూసారు కదా ఎంత హైట్ లో ఉన్నామో మనము. ఇప్పటికీ 3 temples దర్శనం చేసుకున్నాం, ఇంకా 6 temples ఉన్నాయి. ఇక్కడ జ్వాలా నరసింహ స్వామి టెంపుల్ పక్కన ఇక్కడ రక్తగుండం అని చెప్పి ఒక వాటర్ పాండ్ ఉంది. ఇక్కడ వాటర్ రెడ్ గా ఉంటాయంటారు, ఎందుకంటే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేశాక ఆ చేతులు ఇక్కడ కడుక్కున్నారంట, కాబట్టి ఇక్కడ వాటర్ ఎర్రగా ఉంటాయి, అందుకని రక్త సముద్రం అంటారు. ఇక్కడ వాటర్ కూడా చాలా మంది తాగుతున్నారు. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకా మాలోళ్ళ నరసింహస్వామికి స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా ఉక్కు స్తంభం అని, చూడండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఉక్కు స్తంభం అంటే ఏంటి అంటే నరసింహస్వామి ఒక స్తంభం చీల్చుకొని వస్తారు కదా, అందరికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. ఆ స్తంభం అనేది రియల్ గా అక్కడ ఉంటుంది. అక్కడ కూడా చాలా మంది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు, కాకపోతే కొంచెం టఫ్ ఉంటుంది. కొంచెం కాదు, చాలానే టఫ్ ఉంటుంది, అందుకే మేమైతే సాహసం చేయలేదు. ఇంకా టైం అయితే 12 అయింది, ఫుల్ ఎండలు ఉన్నాయి, ప్లస్ కాళ్ళు చాలా కాలుతున్నాయి. పాపం వంశీ చాలా కష్టపడినాడు, కాళ్ళకి బొబ్బలు కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మాలోల నరసింహస్వామి టెంపుల్ కి రీచ్ అయ్యాము 12:15 అలాగా. మాలోల నరసింహస్వామి గోవింద గోవింద. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాం. అసలు యాక్చువల్ గా అయితే ఫుల్ వీడియోస్ తీయలేదు, అప్పటికి చాలా అలసిపోయాము, కాబట్టి ఊరికే జస్ట్ క్లిప్స్ తీసుకుంటూ వచ్చాం. తర్వాత నెక్స్ట్ దిగువాహబులం స్వామిని దర్శించుకొని అక్కడే అన్నదానంలో భోజనం చేశాము. దిగువాహబులంకి వెళ్లే దారిలో కారంజి నరసింహస్వామి టెంపుల్ వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని కూడా దర్శించుకున్నాము. కారంజి నరసింహస్వామి గోవింద గోవింద. తర్వాత ఇంకా దిగువాహబులంకి స్టార్ట్ అయిపోయాము. సగంలో మేమైతే గివ్ అప్ ఇచ్చేద్దామా, ఇంకా చాలా కష్టం అనిపించింది, కానీ అసలు లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకుండా 9 నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు 5 temples అయిపోయాయి, ఇంకా 4 temples దిగువాహబిలంలో ఉంటాయి, అది కూడా చూస్తున్నాను. నెక్స్ట్ చక్రవట నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాము. చక్రవట నరసింహస్వామి గోవింద గోవింద. ఇంకా అక్కడి నుంచి ఆపోజిట్ గా యోగానంద నరసింహస్వామి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. ఈ 2 temples కి అయితే కార్ లో రీచ్ అయిపోయాము. యోగానంద నరసింహస్వామి గోవింద గోవింద. నెక్స్ట్ భార్గవ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాలి, అక్కడికి కార్లు అలా వెళ్ళలేము, హాఫ్ రోడ్ ఉంటుంది మొత్తం ఫారెస్ట్ లో, కాబట్టి ఆటోస్ లో లేదా ట్రాక్టర్స్ అలా వెళ్తాయి. సో మేమైతే ఆటోస్ లో వెళ్ళాము. అక్కడి నుంచి ఒక 1 hour జర్నీ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే. అసలు నాకైతే ఇది లైఫ్ టైం అనిపించింది, అంటే లైఫ్ లో ఒక్కసారే చేయగలుగుతామేమో, మళ్ళీ మళ్ళీ చేయలేము ఇలా అనిపించింది. చాలా మంది వచ్చి తిరుగుతున్నారు, అలా వచ్చిన వాళ్ళలో కొంతమందిని అడిగాను కూడా ఇది ఎన్నోసారి తిరుగుతున్నారని.
వాళ్ళైతే 10 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ వస్తున్నారంట. ఐ మీన్ ఎవ్రీ స్వాతికి వస్తారంట. అసలు నాకు అది వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఎంత భక్తి ఉంటే అలా వస్తారు. ఒక మనిషికి ఎంత విల్ పవర్ ఉంటే అది చేయగలుగుతారు అనిపించింది. ఇక్కడ ఒక దగ్గర డ్రాప్ చేశారు. ఇంకొక 10 మినిట్స్ ఇక్కడ వాకింగ్ ఉంది మళ్ళీ టెంపుల్‌కి. ఇక్కడ కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి. అక్కడ కనిపించేదే టెంపుల్. ఇక్కడ పక్కనే అక్షయ తీర్థం అని చెప్పి ఒక కోనేరు ఉంది. ఇక్కడ వాటర్ అస్సలు ఎండిపోవంట. ఏ సీజన్‌లో అయినా వాటర్ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ భార్గవ నరసింహస్వామి టెంపుల్ దర్శించుకున్నాము. భార్గవ నరసింహస్వామి గోవింద గోవింద. నవ నరసింహస్వామి దర్శనంలో ఇది లాస్ట్ టెంపుల్. దిగువ అహోబిలంకి వచ్చాము. ఇది లైఫ్ లో ఒక్కసారే చేయగలుగుతామేమో అనుకున్నాను. కానీ 9 నరసింహస్వాముల దర్శనం చేసుకున్నాక స్వామి అనుగ్రహం ఉంటే మళ్ళీ కూడా ఖచ్చితంగా ఇలా స్వాతి నక్షత్రానికి దర్శించుకోవాలి అనుకున్నాను. ఫైనల్ దిగువ నరసింహస్వామి కూడా దర్శించుకున్నాము. నరసింహస్వామి గోవింద గోవింద. ఆ రోజు ఫోన్ ట్రాకింగ్ చూసుకుంటే టోటల్ 29,000 స్టెప్స్ వేసాము. దాదాపు 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ వాక్ చేసాము. ఫైనలీ 5:30కి అంతా ఇంటికి వచ్చేసాము. అంటే దాదాపు 12 అవర్స్ ఎగ్జాక్ట్ గా మాకు టైం పట్టింది. అలా స్వాతి నక్షత్రం రోజు మేము నవనరసింహ స్వాముల దర్శనం ఇలా చేసుకున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.